సెపరేట్ చట్టం అనేది తయారు చేయాలి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు కులాన్ని ఏమని తిట్టారు? కులాన్ని తిట్టమైంది చెప్తాడు కమ్యూనిటీకి, గొర్రెల పెంపకందారులకి ప్రత్యేక చట్టం తిడుతున్నా కానీ బాబాయ్ 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 అంటూనే ఉన్నాడు. ఆ వీడియో చూస్తే తెలిసింది. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు తెలియకుండా కొట్టను తిట్టను ఎందుకంటే భాష మాట్లాడేటప్పుడు హరియం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కాబట్టి వాడిని కఠినంగా శిక్షించాలి. ఈ భారతదేశంలో అత్యంత చిన్న రామాయణం తీసుకున్నా, మరి భాగవతం తీసుకున్నా, అన్ని గ్రంథాల్లో కూడా ఖచ్చితంగా ఇంకొకరు ఇటువంటి మాట్లాడు గ్రంథాల వల్ల రిప్రజెంటేషన్ల వల్ల అయ్యే పని కాదు. ఇలాంటివి జరుగుంటాయి కానీ అవన్నీ వాళ్ళు ఎక్కడికక్కడ గ్రామాల్లో అడ్జస్ట్ అయిపోతున్నారు. అంటే పశువుల మళ్ళీ తోలుకెళ్లాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. యాదవ్ మహిళల్ని కించపరిచే విధంగా ఉంది. కాబట్టి సోదరులారా, మనం దాడికి ప్రతి దాడి ఏదో కోర్టుకి వెళ్తారా అని చెప్పేసి రోడ్డు మీద మేము గొర్రెల మేత కానీ ఈదుమూడి పోయాం. ఈదుమూడి పోతే రైతు వచ్చాడు. రైతు వచ్చి మీరు రాకూడదనే మాట అన్నారు సార్. మేము మేతకని వెళ్ళాం సార్. వెళ్తే రైతు వచ్చాడు సార్. రైతు వచ్చి తిడతా పైకి వచ్చాడు సార్. వచ్చి అందున మనిషిని కొట్టి కర్ర లాక్కున్నాడు సార్. లాక్కొని మీ తిట్టి అంతన ఘర్షణ జరిగింది సార్. ఆడ జరిగితే అంతన ఈ అబ్బాయిని పడదోచుకున్నాడు సార్. కింద పడదోచుకుంటే ఆ వాళ్ళు టార్లోళ్ళు వచ్చారు సార్. వచ్చి ఇటుకుండా మేము వెళ్ళాం సార్. వెళ్తే ఎందుకు జరిగింది ఏంటంటే సార్ ఇది మీ తిట్టిన క్రమంలో ఎందుకేందనంటే ఆ అబ్బాయి కత్తి ఇదికల్లా వాళ్ళు మీరు పోండి అయ్యా అని పంపించారు సార్. వెళ్ళిపోయాం సార్. ఎటోళ్ళు మట్టు వచ్చేసాం. తర్వాత వచ్చాము గొర్రెలోకి వెళ్ళంగానే తర్వాత గడ్డ పొలికి ఇంటి కాంచి తీసుకొని వచ్చి రావటమే నన్ను కొట్టాడు సార్. కొట్టినాక ఈ అబ్బాయి కాడికి వెళ్ళి నాకు తెలియదు సార్ ఇంకా ఏమి జరిగింది. తర్వాత ఈ అబ్బాయి కాడికి వెళ్ళాడు సార్. ఇంకా జరిగింది. నా పేరు ఇక్కడ కాళీపల్లం అని గొర్రెలు మేపడానికి వెళ్ళాను సార్. వెళ్ళిన క్రమంలో ఆయన బండి వేసుకొని బర్రని నా కాడికి వచ్చాడు. ఎందుకు వచ్చారో నా కొడకని తిట్టాడు. బాబాయ్ కాళీపల్లం అని నేను వచ్చాను, మేత కాళీపల్లం అని వచ్చాను బాబాయ్ అన్నాను. ఏమి నీ అమ్మ మొగుడుతుందని వచ్చావని నన్ను తిట్టాడు. సరేలే బాబాయ్ నువ్వు వద్దంటే వెళ్ళిపోతానే తోలుకొని వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్న క్రమంలో నీ అమ్మ తిట్టాడు. బాబాయ్ నన్ను తిట్టావు, నా భార్యను తిట్టావు, నా తల్లిని తిట్టావు, నా కులాన్ని ఎందుకు తిట్టాలని నేను అడిగాను సార్. అడిగితే ఏం చేస్తారో అని వచ్చి నా మేము కలబడ్డాడు సార్. కలబడేసరికి అతను కర్రలాక్కు తలక పెట్టుకొట్టి కర్రలాక్కోపోయాడు. నేను కర్ర ఇవ్వలేదు సార్. సువేది అతను ఒక పొట్లు పడితే మొక్కి ఇరిగి అతను కొంచెం గడ్డం తగి అట్లా ఆగాడు సార్. తిట్టి అతను లేచి వెళ్ళిపోతుంటే బండి తల మాత్రం తీసి బాబాయ్ నన్ను ఈ రకంగా నా కులాన్ని తిట్టావు, నీకేమన్నా నష్టం జరిగితే ఆ నష్టం నేను కడతా, నువ్వు ఈ రకంగా నా కులాన్ని తిట్టి వెళ్తున్నావు అని నేను అడిగాను సార్. అడిగితే అతను టాటర్లో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చి అయ్యా అన్న నన్ను ఈ రకంగా తిట్టారు అని చెప్పాను. వాడు మంచాడు కాదు మా దరి మేపుకొని అన్నారు. మేము ఆ దరికి వెళ్ళినాక బండి వేసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య వాళ్ళని మద్యం చేయించున్న వాళ్ళని తీసుకొని వచ్చి ఆ గడ్డ పొలకు తీసుకొని వచ్చి రావడం అందుబాటులో ఉన్న నీళ్ళని గోడకు పెట్టి కొడితే వాడు పడిపోయాడు సార్. నేను ఇక్కడ గొర్రె వదిలిపెట్టి వచ్చేస్తాను. ఇక్కడికి ఏంది ఈయన పడిపోయాడు, ఏంది కొడుతున్నారని రావటం ఆయన కొట్టి అతను వచ్చి నన్ను ఎందుకురా నీకు కొత్త బలుపు అని అంట తిడుతున్నాడు. బాబాయ్ నాకు ఏ బలుపు లేదు, ఆయన ఈ రకంగా నా కులాన్ని ఈ రకంగా తిడుతున్నాడు అన్నాను సార్. అంటే 100 సార్లు అంటారా నేను 100 సార్లు అంటా, ఏం చేస్తావని నన్ను అడుగుతున్నా తిడుతున్నాడు సార్. అంటే ఇతను గొర్రెల కాపరి, అనిల్ అనే ఇతను గొర్రెల కాపరి. ఈదుమూడి ఘట్టంలో గొర్రెల మేత కోసం వీరివరు గొర్రెల మందని ఈదుమూడి గ్రామంలో తోలుకొని వెళ్తే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గ నేతలు వీరి ఎవరిపైన దాడి చేశారు. దాడి చేయడం మాత్రమే కాదు, వీరి కులాన్ని పెట్టి గొల్లనా కొడుకులారని దూషించారు. వీరి తల్లిని వీరి భార్యని మిమ్మల్ని చంపితే దిక్కెవరు అని వీరందరినీ దాడి చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం లోపలికి కూడా ఈడ్చుకెళ్ళి వీరిపైన దాడి చేసేటువంటి సంఘటన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యాదవ ప్రముఖులు అందరితో డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ అంశానికి ఎవరైతే వంతపాడారో అంటే సిఐ శేషగిరిరావు గారు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ కానీ ఈ అంశానికి బాధ్యత వహించాలి. గొల్లలు అని పేరు పెట్టి పిలిచి
వారిని తిట్టి కులం పేరుతో దూషించి వీరి జాతుల్ని వీరి తల్లిదండ్రుల్ని ప్రశ్నించి వీరిపైన గొడ్డలితో నరకాలని ప్రయత్నం చేశారు. ఇతను గోడ జారింది. అయినా కమ్మవారిపైన ఎటువంటి హత్యాయత్నం కేసు నమోదవల. ఉల్టా ఈ యాదవుల పైన ఈ అబ్బాయిని కొట్టి వీడి గోడ జారేటట్టు వీరిని కొట్టి వీరిపైన కూడా తిరిగి ఉల్టా కేసు పెట్టేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈరోజు యాదవ్ ప్రముఖులతో మేము కలెక్టర్ గారిని సంప్రదిస్తున్నాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వీరిపైన దాడి చేసిన వారిపైన హత్యాయత్నం కేసు బుక్ చేయాలి. వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి. వీరిపైన ఏదైతే చేశారో ఆ ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలి. దాంతోపాటు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపైన జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలి. గొర్రెలు మేకలు ఆవులు తిరగడానికి ఖచ్చితంగా స్వేచ్ఛాయుతమైనటువంటి విధంగా మాకు చట్టం చేయాలి. బీసీ రక్షణ చట్టం తీసుకురావాలి. లేని పక్షంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ జరిగినటువంటి దారిని నైతికంగా వారే సపోర్ట్ చేస్తున్నారని మేము నమ్మాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే స్వయానా ఈదుమూడి గ్రామ వాస్తవ్యులు ఈరోజు సిఎస్గా పనిచేస్తున్నటువంటి సాయి ప్రసాద్ గారు. అదేవిధంగా ఇదే గ్రామాన్ని చంద్రబాబు నాయుడు గారు P4 కింద దత్తత తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నటువంటి ఇదే గ్రామంలో బీసీల పైన గొల్లల పైన యాదవుల పైన కులం పేరుతో దూషణ జరిగి కులం పేరుతో వారిని కొట్టి కులం పేరుతో వారిని చంపాలని అంతమొందించాలని ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క అండదండలతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి బాధితులైన వీరందరికీ న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మిగతా విషయాలు వీరు చెబుతారు.